Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the lesson, I am explaining the environment lesson. Guys, in this lesson, you can see that already we have completed the environment. So, in the third question, see what was the environment like when you were young, and how did you go about saying it? So, ఇక్కడ నా క్వశ్చన్ అడిగారు. మీరు యంగా ఉన్నప్పటి నుంచి మీరు ఏ విధంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేస్తున్నారు అనేసి అతను ఒక క్వశ్చన్ అడగడం అనేది చేశాడు. ఏంటంటే వ్యాంగర్ మనకి చెప్తుంది, when I was child, నేను చిన్నగా ఉన్నప్పుడు, which is almost more than 50 years ago, the environment was very pristine, very beautiful and very green. So ఇక్కడ చూడండి, ఆమె చెప్తుంది before 50 years back ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఈ పరిసరాలు అంతా ఎంత అద్భుతంగా, ఎంత పచ్చగా, ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే నేను నా మాటలో చెప్పలేను, అంత బాగున్న వాటిని. We were a British colony and the British government at the time started to clear cutting indigenous forests or forested mountains because they wanted to establish commercial plantation of exotic species of the trees such as the pines from the northern hemisphere and the eucalyptus from the Australia. సో ఇక్కడ చూడండి, ఆమె చెప్తుంది పాపం అక్కడ ఉన్న మొత్తం చెట్లన్నీ, మేము ఎక్కడున్నామంటే బ్రిటిష్ కాలనీలో ఉన్నాం, అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఆ టైంలో మొత్తం క్లియర్ కట్ గా ఇండిజియస్ ఫారెస్టర్స్ అనేది ఉన్నాయి అక్కడ. ఇండిజియస్ ఫారెస్టర్స్ ని వాళ్ళు ఏం చేశారంటే ఆ మౌంటైన్స్ ని కాపాడాలి, కానీ వాళ్ళు కమర్షియల్ ప్లాంటేషన్ చేయడానికి మొత్తం డిఫారెస్ట్ చేశారు, అంటే మొత్తం కట్ చేసేసారు. అక్కడున్న ప్లాంట్స్ అన్నింటినీ ఏం చేశారు, మొత్తం కటింగ్ చేసేసారు. కమర్షియల్ ప్లాంటేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్ అంటే ఎగ్జోటిక్ కమర్షియల్ గా ప్లాంట్స్ ని తయారు చేసి, అలాగే సచ్ హ్యాజ్ పైన్స్ ఫ్రమ్ ది నార్థన్ హెమిస్ఫియర్ అంటే యూకలిప్టస్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియా, అంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ది యొక్క స్పీషీస్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క దేశంలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీస్ ట్రీస్ ఆర్ వెరీ నైస్, దే గ్రో టాల్ అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్. ఈ పైన్ ట్రీస్ ని ఎందుకు తీసుకొచ్చారంటే దే గ్రో వెరీ టాల్, అంటే చాలా పొడుగ్గా అవుతాయి, అలాగే చాలా స్పీడ్ గా అవి ఎదగడం అనేది జరుగుతుంది. బట్ హ్యాస్ దే గ్రో దే డెస్ట్రాయ్ ఆల్ ద లోకల్ బయాలజికల్ డైవర్సిటీ. అవి పెరగడంతో తప్పేం లేదు, ఇట్ విల్ గ్రో వెరీ క్విక్లీ, బట్ అలాగే పక్కనున్న మొత్తం ఎన్విరాన్మెంట్ ని కూడా చాలా పాడు చేస్తాయి అనేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఆల్ ద ఫ్లోరా అండ్ ఫౌనా డిసపియర్డ్. దీనితో అక్కడ ఉన్న మొత్తం వెజిటేషన్, ప్లాంట్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వెజిటేషన్ బర్డ్స్ లో ఫ్లోరా అండ్ ఫౌనా అంటే యానిమల్స్ కావచ్చు, మొత్తం డిసపియర్ అయిపోయాయి. అక్కడ ఏం కానీ గ్రీనరీగా కనిపించడమే లేదు. సో ఆల్సో వీ వర్ గెటింగ్ కమర్షియల్ టింబర్ ఫర్ ద గ్రోయింగ్ టింబర్ ఇండస్ట్రీ. సో అక్కడ కమర్షియల్ గా ఒక టింబర్ ఫ్యాక్టరీ అనేది కూడా పెట్టారు. ఆ టింబర్ ఇండస్ట్రీ నుంచి కూడా టింబర్ వస్తుంది, డెస్ట్రాయిడ్ అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో ఆ యొక్క టింబర్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ద్వారా కూడా అక్కడున్న అనిమల్స్, అక్కడున్న చెట్లు మొత్తం కూడా నాశనం అయిపోయాయి అనేసి ఇక్కడ వ్యాంగర్ మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆమె ఇంకొక విషయం కూడా చెప్పింది, ఏమని చెప్పిందంటే యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్టర్స్ విచ్ వర్ ద వాటర్ టవర్స్ or no longer are able to contain the water. So when the rains fell, the water ran downstream, ended up in the lakes and oceans instead of going down in the underground reservoirs that it could be come back to us from rivers. So chudandi, first of all, as a result these foresters, ఇలాంటి ఫారెస్టర్స్ లో ఏంటంటే which were the water towers, అంటే వాటర్ టవర్స్ అంటే ఏంటి, ఇంకిపోకుండా నీళ్ళనేవి ఇంకిపోకుండా ఒకే ప్లేస్ లో ఉండడానికి, వర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. అంటే చాలా రోజులు ఈ యొక్క ఫారెస్టర్స్ కి వాటర్ అనేది చాలా కావాలి కదా, సో చాలా రోజులు ఆ వాటర్ అనేది లేకుండా, సో when the rains fell off the down stream ended at the lakes అంటే ఇప్పుడు పైన నుంచి వాన పడిన తర్వాత ఆ నీళ్ళు అనేది దేంట్లోకి వస్తాయి, రివర్స్ లోకి, అలాగే చిన్న చిన్న గుంటల్లోకి, ఆ రివర్స్ లోకి దాంట్లోకి రావడం అనేది ఓషన్స్ లోకి వెళ్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఇన్ టు ద అండర్ గ్రౌండ్ రిజర్వాయర్, ఆ వాటర్ ని అలా భూమిలోకి పోనివ్వకుండా ఈ యొక్క టవర్స్ లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ మనం ఆ వాటర్ ని మళ్ళీ వాడుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఆ వాటర్ అనేది దేంట్లోకి వస్తుంది, రివర్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. One thing we notice is that not only did the
pattern change, become less. But also the rivers started drying up. We lost our local biological diversity. Local biological diversity అంటే ఏంటంటే టోటల్ గా మనకి చుట్టూ ఎన్విరాన్మెంట్ మొత్తం పాడిపోవడం. సో దట్స్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూడండి, that is why in 1975 at the very first United Nations Conference for Women in Mexico, many of the women were saying, we need food, we need water, we need clean drinking water, we need fodder for our animals. And I was wondering what has happened. These are things that were 20 years ago when I was a child. The environment had changed, and that's when I started this campaign to restore the vegetation and restore the land and rehabilitate forest. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 1975 లో మెక్సికోలో ఒక యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ జరిగింది ఉమెన్స్ అనే వాళ్ళు మెక్సికోలో, అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే we need food, particularly we need food, and next one they want we need water. ఇంకొకటి వాళ్ళకి ఏం కావాలంట, వాటర్. they need water, ఫుడ్ కావాలి, అలాగే వాటర్ కావాలి, అండ్ ఇంకొకటి అలాగే క్లీన్ డ్రింకింగ్ వాటర్ కావాలి. సో ఈ విధంగా ప్రతి కూడా వాళ్ళ యొక్క ఫర్ అనిమల్. సో ఈ విధంగా వాళ్ళు చెప్పడంతో ఏమైందంటే ఐ అండర్స్టాండ్ 20 ఏళ్ళకి ముందర ఉన్న ప్రతి ఒక్క థింగ్, ఈ యొక్క థింగ్ ఎందుకు మారిపోయింది, వెజిటేషన్ అనేది ఎందుకు మారిపోయింది, బికాస్ ఆఫ్ మెయిన్ ఫారెస్ట్ ని రీహాబిలిటేట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తున్న ఫారెస్ట్ ని నేను ఏం చేస్తున్నాను, రీహాబిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఎన్విరాన్మెంట్ కాపాడుతున్నాను, కానీ చాలా మంది ఎన్విరాన్మెంట్ ఏం చేస్తున్నారు, డిక్రీజ్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లెసన్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.